హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ పవర్ఫుల్ బిలీవర్స్లో మరొక వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుడి సన్నిధిలో మనం అందరం కూడా ప్రభువుని నమ్ముకుంటే మీకు అనుకున్నదల్లా జరిగిపోద్ది. ప్రభువుని నమ్ముకుంటే మీ ఉద్యోగాలు వచ్చేస్తాయి, మీ వ్యాపారాలు దీవించబడతాయి, మీకు ఎన్నో మేలు జరిగిపోతాయి అని చాలామంది చాలా అపోహలు ఉంటూ ఉంటాయి. చాలామంది చాలా ప్రారంభ దినాల్లో ఆ యొక్క సీడ్, ఆ యొక్క విత్తనం మీ మనసులో వేసి ఉన్నారు. ఓకే, ప్రభువుని నమ్ముకోవడం వల్ల సమస్తం జరుగుతాయి, సమస్తం దేవుడు ఇస్తాడు. కానీ అది వెళ్ళే మార్గం ఒకటి ఉంది. మనం ఈ లోకానికి చాలా వ్యతిరేకంగా మనం వెళ్తున్నాం. అంటే ఈ లోకమంతా శరీరాశ, నేత్రాశ, చెవుకటం, వీటిని వ్యతిరేకించి మనం వెళ్తున్నాం. కాబట్టి ఈ లోకం మనకి అనుకూలమైన లోకం కాదు. అయితే మనం ఎలా ఉంటుందంట, ఇక్కడ ఒక వాక్యం, దేవుని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్తగా దాన్ని చూద్దామా? యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. ఇందులో రాయబడుతుంది, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు నేను ఈ మాటలు నీకు చెప్పుచున్నానంట. అంటే ప్రభునందు మన సమాధానం ఉండాలంట, వైరం ఉండకూడదు, సమాధానం ఉండాలని ప్రభు ఒక మాట మనకు తెలియచేస్తున్నాడండి. ఏంటో మాట తెలియచేస్తున్నాడు? దానివల్ల ప్రభుకి మనకి సమాధానం కలుగుద్దా ఏంటో చూద్దామా? ఇక్కడ ఏమంటుంది? లోకములో మీకు శ్రమ కలుగును. హల్లెలూయా. ఈ మాట వినగానే కొంచెం భయం వేస్తుంది కదా, కొంచెం కంగారు వస్తుంది కదా. నేను ఒక సహోదరిని అడిగాను, ఎవయ్యా ఇంకా నువ్వు మారుమనసు పొందలేదంటే, మారుమనసు పొందకపోతే ఇప్పుడు చాలా శ్రమలు ఉన్నాయి, మారుమనసు పొందితేనంట, బాప్తిసం తీసుకుంటేనంట ఇంకా శ్రమలు ఎక్కువైపోతాయంట, అందుకే నేను ఇంకా మారుమనసు పొందలేదా. హల్లెలూయా కదండి. ఈరోజు చాలా మంది ఇటువంటి అపోహలో వాళ్ళు ఉండిపోతున్నారు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయితే అయినను ధైర్యం తెచ్చుకునండి, నేను లోకంను జయించి ఉన్నాను. శ్రమ కలుగుద్ది అని ప్రభు చెప్తున్నాడు. కానీ ఆ శ్రమలో విజయం మాత్రం ఖచ్చితంగా ప్రవహిస్తున్నాడు. శ్రమ కలుగుద్ది, లోకంలో మనకు శ్రమ కలుగుద్ది, అయినను ధైర్యం తెచ్చుకోండి, అయినను ధైర్యం తెచ్చుకోండి. పవర్ఫుల్ బిలీవర్గా మీరు తయారవ్వాలనుకుంటే అది ఆశీర్వాదాలు, దీవెనలో మాత్రమే కాదు, కానీ మనకు వచ్చిన శ్రమలలో, ఇరుకులో, ఇబ్బందుల్లో మనం స్ట్రాంగ్గా మనం నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడు తన కార్యం జరిగిస్తాడు. శ్రమలు, ఇబ్బందులు విశ్వాసం కలుగుతాయి, అయినా సరే ధైర్యం తెచ్చుకోండి. మీ ఇంట్లో ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత ఇరుకుగా ఉన్నా, ఇంట్లో ఒకరు పడట్లేదా, సమాధానం లేదా, ఈరోజు ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఏంటి నాకు ఇంకా ఉద్యోగం రావట్లేదు, ఎంత విశ్వాసంలో నేను ఉంటున్నాను, ఎందుకు వివాహం జరగట్లేదు అని మీలో చాలామంది కొన్ని అంశాల విషయంలో బాధపడుతున్నారా? ప్రభు మాట్లాడుతున్నాడు, శ్రమ కలుగుద్ది, అయినను విశ్వాసం ఉంచండి. ఎప్పటి వరకు ఎదురు చూశారు కదా, అయినా సరే విశ్వాసం ఉంచండి, ధైర్యంగా ఉండండి. ప్రభు మాట్లాడుతున్నాడు, నేను లోకమును జయించాను, మీరు కూడా జయిస్తారు. మీరున్న మార్గంలో ఖచ్చితంగా దేవుడు మీకు విజయం ఇస్తారు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.